నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ డిజైన్ చూసారు కదండి, స్టార్టింగ్ ప్రైస్లోనే వస్తుందన్నమాట. లుక్ కూడా చాలా బాగుందండి, ఫినిషింగ్ కూడా నీట్గా ఉందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి శారీ కలర్. ఫోన్లో కొంచెం డల్ షేడ్లా కనబడుతుంది, బయట కొంచెం బ్రైట్ షేడ్ అనమాట. దీనికి వచ్చేసి వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీసేనండి. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కే వేసాను. ఇక్కడ చూసారు కదా, ఇది గోల్డ్ షేడ్లో కనబడుతుంది. ఇక్కడ లైట్ గోల్డ్, ఇది కాపర్ షేడ్ అనమాట. ఈ రెండు అలాగే ఈ శారీలో ఉన్న కలర్ యూజ్ చేసి డిజైన్ అయితే వేసానండి. ఇది డిజైన్ అనమాట. డిజైన్ వచ్చి సింపుల్గా కనబడుతుందండి, కానీ కొంచెం టైమే తీసుకుంది. ఇక్కడ గోల్డ్ అవుట్లైన్ అయితే వేసాను. ఫోన్లో కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది కలర్. ఇది వచ్చేసి గోల్డ్ యూజ్ చేశాను. ఫ్లవర్స్కి వచ్చేసి శారీ కలర్, అలాగే అవుట్లైన్కి కాపర్ గోల్డ్ ఉంది కదా, కాపర్ గోల్డ్ అయితే యూజ్ చేశానండి. యూజ్ చేసి ఇవైతే కొంచెం దగ్గరుండే నీడిల్స్ మార్చుకుంటూ చేశాను అనమాట. ఇది మొత్తం ఒకటే కలర్ వచ్చేసింది. ఇక్కడ గోల్డ్ దగ్గర శారీ కలర్ ఇచ్చి, ఇక్కడ వచ్చేసి కాపర్ కలర్ ఇచ్చాను అనమాట. దగ్గరుండి మిషన్ మాన్యువల్లో పెట్టుకుని ఇవి డాట్స్ అయితే వేసాను. దానికి కొంచెం టైం అయితే పట్టింది. టోటల్ నెక్ వచ్చేసి 1.5 hour ఉందండి. నాకైతే 2 hours అయితే పట్టింది అనమాట. మిషన్ థ్రెడ్స్ కట్ అయ్యి అలా కావడానికి. అలాగే ఫ్రంట్ వచ్చేసి 26 minutes అలాగ ఉందండి. థ్రెడ్ కటింగ్ అన్ని కూడా 1/2 hour ఫ్రంట్ నెక్ అయితే పడింది. హ్యాండ్స్ వచ్చేసి 35 minutes ఉన్నాయండి. రెండు హ్యాండ్స్కి 35 వేసుకోవాలి. ఇక్కడ బుటీస్ అయితే ఇంకో డబల్ లైన్ అయితే వచ్చింది. వీళ్ళకి వచ్చేసి షార్ట్ హ్యాండ్సే కాబట్టి అంత నెక్ అయితే మళ్ళీ ఫ్లవర్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి కాబట్టి 2 lines అయితే వేసేసి మిగిలిన 2 lines కూడా స్కిప్ చేసి అయితే వేసేసానండి. బార్డర్కి అయితే ఇలా అయితే వేసాను. హ్యాండ్స్ వచ్చేసి ఒక 1.5 hour అయితే పట్టిందండి. బ్యాక్ ఒక 1.5 hour పట్టింది. ఫ్రంట్ వచ్చేసి 1/2 hour అయితే పట్టింది అనమాట. టోటల్గా నేను ఈ బ్లౌజ్ వచ్చేసి 8కి స్టార్ట్ చేశానండి. 8కి స్టార్ట్ చేస్తే మధ్యలో 1 hour 2 చేయగలిగాను అనమాట. మధ్యలో కొంచెం ఇంట్లో పనులు చేసుకుంటూ చేశాను. అలాగే మధ్యలో ఒక 1 hour వచ్చేసి వర్క్ అనేది ఆపేసానండి. టోటల్ 6 hours 1 hour తీసేస్తే 5 hours అయితే పట్టిందండి వర్క్ వేయడానికి. థ్రెడ్ కటింగ్ అనేది చాలా ఎక్కువగా జరిగిందనమాట ఒక్కొక్కసారి. అందువల్ల టైం అయితే పట్టింది. సింపుల్గా కావాలనుకున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు. ఇక్కడైతే మొత్తం ఇదే కలర్ వేసేసాను కదా, ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిందనమాట. తర్వాత నేను వచ్చేసి ఇలా ఇక్కడ చిన్న బూటీస్ వస్తాయి, పెద్ద బూటీస్ అయితే నేను చూసుకోలేదు. అందువల్ల మళ్ళీ ఇక్కడ గోల్డ్ బూటీస్ వేసింది. ఫస్ట్ గోల్డ్ వేస్తే మళ్ళీ శారీ కలర్ అయితే కొంచెం బాగుంటుంది కదా అనేసి శారీ కలర్ అయితే పెట్టేసి మళ్ళీ వేసాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిచ్ వేసింది అనమాట. ఇక బ్యాక్ అయితే అలా ఉంచేసి హ్యాండ్స్కి అయితే ఇలా వేసాను అనమాట. ఫుల్ హ్యాండ్స్ అయితే కనుక ఇంకో 2 lines బూటీస్ అయితే వస్తాయి. ఫుల్ హ్యాండ్ కూడా వేసుకోవచ్చు. ఈ డిజైన్కి స్టిచెస్ అన్నవి ఎన్ని ఉన్నాయని నేనైతే మిషన్లో అయితే చూపిస్తానండి. డిజైన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంటే బ్యాక్ అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ సెలెక్ట్ చేసి ఎన్ని స్టిచెస్ చూద్దాము. ఇక్కడ చూసారు కదా, బ్యాక్ వచ్చేసి 37,654 స్టిచెస్ అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడ బుటీస్ అన్నీ వస్తాయి అనమాట. అలాగే ఇది వచ్చేసి హ్యాండ్ చూసారా, ఫుల్ హ్యాండ్స్కి బుటీస్ వచ్చాయి. మనం షార్ట్ హ్యాండ్ కూడా వేసుకోవచ్చు. ఫుల్ హ్యాండ్కి అయితే కనుక ఒక హ్యాండ్ వచ్చేసి 20,183 స్టిచెస్ ఉన్నాయండి. 2 handsకి కలిపి మనకి 40,366 స్టిచెస్ అలా అవుతాయి. ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇది ఫ్రంట్ అనమాట. ఫ్రంట్కి వచ్చేసి 14,138 స్టిచెస్ అయితే ఉన్నాయండి. ఇదండి ఈ డిజైన్ అయితే. డిజైన్ చూసారు కదండి, ఇక్కడ డిజైన్ నెక్ అనేది ఇంకా లెంత్ పెరుగుతుంది. నేను ఇక్కడ వీళ్ళకి నెక్కి అనుగుణంగా X90 Y90 పెట్టి అయితే వేసానండి. డిజైన్ సూపర్ ఫినిషింగ్ అయితే వచ్చింది. చూసారు కదా ఎంత నీట్గా కనబడుతుందో. కలర్ కాంబినేషన్స్ దీనికైతే 4 colors అయితే వేసుకోవచ్చండి. ఇక్కడైతే మార్కింగ్ అనేది కనబడుతుందని మార్కింగ్ అయితే కొంచెం తడిపెట్టి అయితే తుడిచేయండి. అదే మీకు మరకలా కనబడుతుంది. మళ్ళీ మీరు ఆయిల్ స్టెయిన్ అనుకుంటారు, అదైతే వాటర్ మార్క్ అనమాట.